ఎత్తబట్టేసిందని అన్ని బొక్కల్లోనూ రేట్లు పెరంగానే ఏడిచాయి. బేరం పడితే ఘోరంగా కసిరేసాడు రైలు ఫ్యాక్టరీ వాడు. రైలు ఫ్యాక్టరీ? హైదరాబాద్ లో రైలు ఫ్యాక్టరీ ఎక్కడ ఉన్నాయి బాబు? చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ తప్ప. మేము ఇప్పుడు ఎంటర్ అయితే దాదావరంలో వచ్చే మా ఊళ్ళో ఫ్యాక్టరీ పొగొదులుతుంది, కోత వేస్తుంది. ఇదిగో నీలాగే ఆ రైలు కూడా కోతేసి పొగొదిలింది. జనాలు షిఫ్ట్లు దిగినట్టు దిగిపోతున్నారు. అందుకే ఫ్యాక్టరీ అని కూర్చోం. అబ్బా అబ్బా ఏం బుర్రదానిది. ఏటగాడికి ఎక్కువ, పెట్రోల్ దొరికి తక్కువ. ఆ బుర్రకింత పారాచూట్ ఆయిల్ ఎట్టుకుని అలాగే పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇంతకీ బిర్లా మందిరం ఎక్కడా? ఎక్కడు అంటాను. అది కదా, బిర్లా మందిరం ఎక్కడా? ఎక్కితే ఫ్లైట్లు లిఫ్ట్లు ఎక్కాడు కానీ మందిరం ఎందుకు ఎక్కుతాడయ్యా? తక్కువ దొరికాడు, ఇక్కడికి తెలదనుకుంటాను. పోనీ నా పెళ్ళం పద్దు ఇల్లు ఎక్కడా? నీ వైఫ్ హౌస్ నాకేం తెలుసయ్యా? అయినా ఈ లగేజ్ ఏంటి? జెమినీ టీవీలో బూరలుదే బుడ్డోళ్ళగా. జెమినీ టీవీలో బోర్లుదే బుడ్డోళ్ళు కాదు, ఈ జమ్మా జట్టీలు నా పెళ్ళం కడుపులోంచి ఊడిపడ్డ పవర్ఫుల్ బ్రదర్స్. వీళ్ళ వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తాను. మీటర్ మీద క్వార్టర్ రేటు. ఏంటి ఇంత చీపా? గెటప్ బట్టి రేటు. ఏంటి నీలో నువ్వే తెగ మురిసిపోతున్నావు? అంటే నీలాంటి పవర్ఫుల్ బ్యాచ్ తీసుకెళ్తున్నా కదా, ఆనందం బట్టలేక ఎక్కెక్కు. ఎక్కడానికే ఇక్కడికి ఏడిసింది. అంకుల్ మీరు గూబాయా బాబాయా? గూబాయా బాబాయా ఏంటి? అమ్మాయి నన్ను తిడుతుందా? గూబాయ్ అంటే ఏదో బూతులో ఉంది. ఆ బాబాయేనమ్మా. పిచ్చి అంకుల్, బాబాయ్ అంటే బ్యాడ్ బాయ్ అని కూడా తెలీదా? మరి గూబాయ్ అంటే ఏంటమ్మా? గుడ్ బాయ్. అలాగా? అది వాడు వస్తున్నాడే, వాడిని ఇదే ప్రశ్న అడిగి వాయించేయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు. అంకుల్ మీరు గూబాయా బాబాయా? గుబాయా బాబాయా? ఇందులో ఏదో లిటిగేషన్ ఉందిరా. ఇందులో పెద్ద లిటిగేషన్ ఏముందిరా? నేను నీకు బాబాయినమ్మా. అంత మాత్రం కూడా తెలీదా? అదేంట్రా అలా పీకింది? అందుకే నేను ముందే చెప్పా. పద. అయిందని పని బాగా? ఏ నిన్ను పీకిందా? అందుకే వెయిటింగ్ ఎక్కడ? నీకు ఫిట్టింగ్ పెట్టింది నేనే. హెల్పింగ్ నేచర్. మేనేజర్ వస్తుంది. అయిపోయి. అంకుల్ మీరు గూబాయా బాబాయా? నా బుజ్జి కన్నా నేను గూబాయ్నే. వెరీ గుడ్ అంకుల్. భలే తప్పించుకున్నారు మేనేజర్ గారు. ఇంద్రం చంద్రన్ కదా. పిచ్చిన స్టాఫ్. ఈ గూబాయ్ ఆట నేను చెడ్డీలు వేసుకోకుండా గోలిక్కాయలు ఆడుకునే వయసులోనే నేర్చుకున్నాను. నగ్న సత్యం. రండి. అయ్యా బ్యాంకుకి నమస్కారం. నువ్వు లీవులో ఉన్నావు కదా, అందుకే బ్యాంక్ కాకుండా భోజనానికి వచ్చాను సార్. నాకు ఇంకో 3 రోజులు లీవు. మళ్ళీ తప్పుకో తుమ్ముతాడు. వచ్చే ఆపండి సార్, ఇది శుభకార్యం. మీ తుమ్ముల పరంపర ఆపపోతే ఇదంతా పాడైపోయింది. పొమ్మను అర్జెంటుగా ఎక్కడ. వెళ్ళిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం నాన్నగారు. మా మేనేజర్ గారు. నమస్కారం అండి. వీళ్ళంతా మా కొలీగ్స్. నమస్కారం సార్. చాలా కాలంగా మా బ్యాంక్ లోనే పనిచేస్తున్నారు. అబ్బాయి చాలా కాలంగా పని చేయడం లేదండి, సర్వీసులో ఉన్నారంటే. సారీ ఐఎమ్ లేట్. నో సారీ. ప్లేట్లు, స్వీట్లు, లైట్లు, లేట్లు లేకపోతే అది ఫంక్షనే కాదు. ఎంత భావుకత. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. ఏమండి ఏమండోయ్, ఓసారి ఇలా రండి తొందరగా. ఏమిటి ముగ్గేయడం ఆపేసి అలా కాకిలా అరుస్తావు? ఏమిటమ్మా ఏమైంది? ఓసారి అటు చూడండి. ఏంటిది? పాప రూమ్ లో కదా పడుకుంది, కారులోకి ఎప్పుడు వచ్చింది? ఏ కారులో? ఈ కారులోనా? ఈ కారు చూడడానికి మంగళకరంగా పసుపు రంగులో ఉంటుంది, కానీ ఇది పిశాచం కారు. చచ్చిపోయిన రాంబాబు గారు 5 ఏళ్లుగా భూత్ బంగాళాలో పడుంది కదా, ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది? బాబాయ్ గుండె దడదడలు ఆడిపోతుంది. గాయత్రి కాస్త ఉండండి. అమ్మా దుర్గా, కారులో ఎప్పుడు వచ్చి పడుకున్నావమ్మా? రాత్రి 12 గంటలకి. 12 గంటలకా? అర్ధరాత్రి దెయ్యాలు కదా తిరుగుతాయి. పాప ఎలా వచ్చింది? ఈ కారులో పడుకుంటే అమ్మ ఒడిలో పడుకున్నంత హాయిగా ఉంది. ఏం లేదన్నయ్య, ఈ కారులో పడుకుంటే అమ్మ ఒళ్ళో పడుకున్నంత హాయిగా ఉంటుంది. సరేరా ఇంట్లోకి వెళ్దాం.
మావయ్య ఈ కారు గురించి విఠలాచార్య కథలన్నీ చెప్తున్నావే ఇది మన ఇంటి ముందు ఉంటే ఎలాగా? నేను చూసుకుంటాను అల్లుడు. పోలీసులకు ఒక్క ఫోన్ కొట్టి మా ఇంటి ముందు అనుమానాస్పదంగా ఒక కారు ఉంది, దాంట్లో బాంబు ఉందన్నట్టు మాకు అనుమానంగా ఉందని చెప్తాను. 5 నిమిషాల్లో వచ్చి తీసుకుపోతా. అంతేనంటవా? తొందరగా చక్కా వచ్చే బాంబు కారు ఒరే పండు, కోనసీమ అంబాజీపేట నుంచి కూరకి స్పెషల్ గా పనసకాయలు తెప్పించా. అలాగేనండి. ఒరే చెప్పేది వినకుండా వెళ్ళిపోతావు సగంలోను. 4 మనుషులు పెట్టి కత్తులతో కస 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 కొట్టించి పొట్టు. దయచేయండి. నమస్కారం. రండి రండి. ఏమిటి, నేను మీకు ముందే తెలుసా? ముందు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోలేనా? ఆహా, చూడ్డానికి కుబేరుల్లా ఉన్నారు. అయినా పెళ్లి పెద్దగా ఎవరొచ్చినా ఆహ్వానించడమేగా నా పని. మంచి చెడ్డ తెలిసిన వాళ్ళ ఉన్నావయ్యా, బాగుంది. అందుకే కదండి పెళ్లి పెద్ద పదవి నానెత్తిన పెట్టారు. మొయ్యలేక చచ్చిపోతున్నాను అనుకోండి. మీరు పెళ్లి కొడుకు తరఫారులా కనిపిస్తున్నారు. సరిగ్గా కనిపెట్టారు. ఇంతకు శ్రీనివాసు నేను చూపిస్తాను. ఆ బాధ్యత నానెత్తి మీద పెట్టండి. రండి. కన్ను చెదిరితే కాలు జారుతుంది మరి. ఆహా, పర్వాలేదు, భూలోకం కూడా అందంగానే ఉంది. బాబు బాబు బాబు, మీకోసం వీరు వచ్చారు. ఏమయ్యా, వారం రోజుల్లో కలుస్తానన్నావు, ఏకంగా పెళ్ళే చేసుకుంటున్నావా? స్వామి మీరు లోపలికి రండి. స్వామి లోపలికి రండి. ఆయన నాకు చాలా కావాల్సిన వారు. ఇక మీరు వెళ్ళండి. అర్థం అవుతూనే ఉంది బాబు. ఆ పెద్ద ఆయనతో కొంచెం జాగ్రత్త. అలాగేనండి. ఒరే సుబ్బు, ఆ బ్యాండ్ వాళ్ళ చెప్పడేం వినపట్టలేదు నాకు. ఇలా అయితే ₹1 ఇవ్వను. ఏమండి శర్మ గారు, ఎక్కడి నుంచి? మాసికం పెట్టించి వస్తున్నానండి. స్వయం పాకం బాగా ముట్టిందా? శోభం. ఏం చెల్లెమ్మ కనకాంబరాలా? అవునన్నయ్య గారు. చింత చచ్చినా పులుపు చావలేదు ఇంకా బావగారికి. పులుపు ఉందో చచ్చిందో గాని మీ చుట్టకంపికి పూల వాసన మొత్తం పోయింది. ఉన్న 2 ఊపిరితిత్తులు దిండుగలేబుల్లా అయిపోతాయి. మానేయచ్చు కదా. ఎక్కడ మానేస్తాం, ఒకటే టెన్షన్. మీకు టెన్షన్ ఏమిటండి అన్నయ్య గారు? అల్లుడి జాతకంలో ప్రమోషన్ ఎప్పుడుందో చెప్పండి. చూశానండి, సూర్యుడు మిత్రరాశిలోనే ఉన్నాడు. కాకపోతే రాహుకేతుల వల్ల కాస్త ఆలస్యం అవుతుంది. వాళ్ళకి శాంతి చేయిస్తే సరి. అదిగో మాటలోనే వచ్చాడు. అల్లుడు వచ్చేసావా? హాయ్ బుజ్జి. హాయ్ తాత. అల్లుడు తెచ్చావా? తెచ్చుంటావులే. ఇది ఎలా తెరవాలి? ఇది ఎక్కడ పెట్టావు? వద్దన్నాను. శృతి, నువ్వు లోపలికెళ్ళు. ఎందుకు తేవద్దన్నావే? ఎందుకు నాన్న నీకు పైపు? నీ ఆకారం చూసుకున్నావా? చుట్టలు తాగి తాగి బీడీలా అయిపోయింది ఒళ్ళు. పైగా పైపు ఒకటి ఏ గాల్లో కలిసిపోదామనా? అదేమిటే చిట్టి అలా అంటావు? ఇది మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ మ్యాటర్. మన ఊళ్ళో ఎదురింటి సుబ్బారాయుడు గారు తెల్లారితే చాలు ఇదిగో మా అల్లుడు కొనిచ్చాడని చెప్పి ఒక పొగ్గొట్టం వేసుకు తయారవుతుంటాడు. వెధహొట్టి ఎక్కువ వాడును. నీ బోడి పైపు కంటే గొప్ప పైపు మా అల్లుడు కొనిస్తాడని చెప్పి వాడి ముందు శపథం చేసి వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతో పెడితే వాడి ముందు నా పరువు పోదు. ఆలోచించు. నువ్వు చెట్టు కింద కూర్చొని చీట్లాడినప్పుడే పోయింది నీ పరు. అంటావే అను అను. ఇలా చీట్లు ఆడే ఆడే ఏదో ఒక రోజున లక్షలు సంపాదించి నా అల్లుడి గారికి కారు కొనిస్తాను. ఏమండి శాస్త్రి గారు, మీరు చెప్పండి. అల్లుడి జాతకంలో కారు కొనిస్తానని రాసింది కదా. మీరు కొనిస్తారో లేదో గానీ కార్యయోగం మీ అల్లుడి జాతకంలో స్పష్టంగా కనిపిస్తోంది. చూసారా? చూస్తున్నాను. మరి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? నేనే కొనివ్వాలి. నాన్న, ఇలా వీధిలో నిలబడి అరవకపోతే అక్కడికి వెళ్ళి పెట్టుకోండి మీ చర్చలు. మీరు పదండి. నేను మాట్లాడతా. డాక్టర్ గారు, హాస్పిటల్ బాగా కట్టారు. ఏదన్నా బ్యాంకులో లోనా? ఓనేనండి. ఇంకా బుద్ధి బాగాలేదు. వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్స్ దాని షేప్ చూసి అయ్యా నేను అదర్సు. సెంటిమెంట్ చూపి మరి ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆనర్స్. ఓ లవ్ క్యాప్సుల్ వచ్చిందండి ఆనర్స్. ఇక లవ్ పుట్టుకొచ్చే మళ్ళీ సిస్టర్ ఇంజెక్షన్స్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఎందుకా ఇంజెక్షను? బలానికి. ఓహో, ఇదెందుకు? శక్తికి. 2 ఒకటేగా? ఆ రెండింటిని ఒకటి చేయడానికే. ఓహో. వెనక్కి తిరగండి. ఎందుకు? మిమ్మల్ని ముందు నుంచి చూస్తుంటే ఆవిడ మూడ్ డైవర్ట్ అవుతుందంట. నాకు కూడా
ఆమెను సిస్టర్ అన్నారంటే బాధగా ఉంది. మీరు పడాల్సిన బాధ ముందు ముందు చాలా ఉంది. ఏ అదే ఈ హాస్పిటల్లో ఇలాంటి అందమైన సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క మాట స్ట్రైట్ గా మాట్లాడమేమయ్యా. ఏ కడుపుకి అన్నం తింటున్నావా వెటకారం తింటున్నావా? మీరు స్ట్రైట్ గా పడుకోకండి, ఇలాంటి ఆలోచన మత్తుగా ఉంది. మాయిగా కూడా ఉంటుంది. కన్ను మూయండి. హలో శంకర్ దాదా ఆర్ఎంపీ. బొంగులోది ఏ ఎంపీ అయితే నాకేంటి కానీ ముందు నా పెళ్ళని కాల్చేవలేదో చెప్పు. కాల్చి పావు గంట అయింది. బాడీ వేడిగా ఉంది, చల్లబడకుండా వచ్చి తీసుకెళ్ళు. ఈ డాన్స్ ఏంటి? శవాల ముందు డాన్స్ చేసే టైప్ ఏముండీడు. ఇది శవ తాండవం కాదు, ఆనంద తాండవం. ఈ డెడ్ బాడీని చూడడం కోసమే ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్నాను. సార్ నాదో చిన్న డౌట్, మీ ఆవిడ ఎందుకు మర్డర్ చేయించారు? మీ ఇద్దరికి పెళ్ళయిందా? మగాళ్ళ మేమిద్దరం పెళ్లి చేసుకుంటామండి. నేను అడిగింది విడివిడిగా మీ ఇద్దరికి లేడీస్ తో పెళ్ళయిందా? కాలేదు. కాబట్టే పెళ్ళంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలియదు. అంటే ఆంటీకి ఏమన్నా అక్రమ కనెక్షన్లో? మహా ఇల్లాల విషయంలో ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా ఆర్పలేని నిప్పు. మరి కట్నం పట్టలేదా? ఆస్తి మొత్తం ఆవిడదే. నాకు అర్థమైంది. టీవీ సీరియల్ చూస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంటా. అదేం కాదయ్యా. మరి ఎందుకు చంపించారు సార్? చంపించక మగాడు అన్నాక సిగరెట్లు కాల్చడం తప్పంటాయా? రోజుకు ఒకే ఒక్క ప్యాకెట్ కాల్చాలంట. కనీసం 10-12 ప్యాకెట్లన్నా కాల్చకపోతే నోరు చెడిపోదు. అది వదిలే. మగాడు అన్నాక మందు కొట్టడం తప్ప రోజుకి 2 పెగ్గల కంటే తాగద్దని రిస్ట్రిక్షన్. అది ఏమన్నా ఉగ్గా? కనీసం 3-4 బాటిల్స్ అయినా తాకపోతే నోరు పిడచ కట్టుకుపోదు. ఏంటి 4 బాటిల్సా? ఫుల్ బాటిల్స్. పైగా ప్యాక్ ఆడకూడదట, రేసులకు వెళ్ళకూడదట. అవన్నీ వదిలే. మగాడు అన్నాక ఎప్పుడన్నా వీకెండ్ లో అయినా వ్యభిచారం చేయడయా? అది కూడా తప్పేనట. అది తప్పంటుంది. అందుకే ఈ టార్చర్ భరించలేక లేపించేసింది దీన్ని. ఇప్పుడు దీని ఆస్తి మొత్తం నాదైపోతుంది. నో రిస్ట్రిక్షన్స్, నో ఆర్డర్స్, ఫుల్ టైమ్ ఎంజాయ్. నువ్వు బతికే ఉన్నావా? అవునరా నీ అబ్బా. బక్కనా కొడక, ఫ్యాన్ 2 మీద పడితే కోడి ఇట్లా ఎగిరిపోతావు. నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తావురా? అంటే లేలా అది. నార్మల్ నీ డ్రైవర్ బుద్ధి పోనించుకున్నావు కాదరా. ఏంటి డ్రైవరా? ఎస్, మా ఇంట్లో పనిచేసేవాడు. ఓ రోజు సెకండ్ షో సినిమా చూసొచ్చి గార్డెన్ నిద్రలో పడుకునుంటే నా మీద అత్యాచారం చేశాడు. నెక్స్ట్ డే వీడు చెప్పేదాకా నాకు ఆ విషయం తెలియదు. అమ్మ నా కొండిగాడు, వీడింత సైలెంట్ రేపిస్టా. వీడిలో నిజాయితీ నచ్చి డ్రైవర్ అని కూడా చూడకుండా పెళ్లి చేసుకున్నాను. కానీ వీడింత లోపర్ అనుకోలేదు. రే, ఇంకొక క్షణం కూడా నా మొగుడుగా ఉండే అర్హత నీకు లేదు. వెంటనే నీకు విడాకులు ఇస్తాను, పోరా. లేలారాణి, మగ తోడు లేకుండా ఈ సమాజంలో నువ్వు బతకలేవు. నువ్వు మగాడువేంట్రా? మగాడంటే వీడు. తోడు కావాలనుకుంటే నేను ఈయన్ని ఉంచుకుంటాను. ఏమంటారు శంకర్ దాదా? ఆర్ఎంపీ మర్చిపోయి. ఆర్ఎంపీ లేదు, బొక్కలేదు. మేడం, మీరు నన్ను ఎలా కావాలంటే అలా ఉంచేసుకోండి. రియాలీ? తల్లి తోడు. వాడు హంతకుడే. వృత్తి అంతకుడైన ప్రవృత్తి స్త్రీని గౌరవించే ఉత్తముడు. రండి, ఈ సమాజానికి మీరు కిల్లర్ కాదు పిల్లర్ అని నిరూపిస్తా. మీరు సెటిల్ అయిపోయారు, బాగానే ఉంది. మరి నా సంగతి ఏంటి? ఈ గన్ను డన్ను తీసుకొని నువ్వు బాస్ గా సెటిల్ అయిపో. నేను మేడంతో సెటిల్ అయిపోతా. హాయ్ డార్లింగ్. గన్ను డన్ను ఇచ్చాడు బాగానే, మరి పని ఎవడెత్తాడు? నీకు పని నేనిస్తాను. 2 కోట్లు 2 మర్డర్. 2 మర్డర్లకు 2 కోట్ల? ఎస్. ఆహా, పోనీ బేరం అదిరిపోయింది సార్. చెప్పండి సార్, ఎవరిని షూట్ చేయాలి? వెళుతున్న జంటన్. ఆవిడ వరకు ఓకే సార్. ఆ పక్కన మా గురువు గారు. గురువుని ముంచిన శిష్యుడివి కావాలంటే సెంటిమెంట్ ఉండకూడదు, సెటిల్మెంట్. ఓకే సార్, వెళ్ళేసే. ఏ ఫర్ యాపిల్. అది పాత పాఠం. కొత్త పాఠం ఏ ఫర్ అసిన్, బి ఫర్ బాయ్, బిపాషా, సి ఫర్ కుంఫు ఫైట్ లాగా కుక్కర్ ఫైట్ మొదలు పెట్టేశారు. దుర్గా, బెట్ట కడదామా? అమ్మ గెలుస్తుందా నాన్న గెలుస్తాడా? ఇంట్లో ఫైట్ అయినా సరే అమ్మే గెలుస్తుంది. అమ్మ గడుగ్గాయే. మరి నీకు అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. అంతకంటే అన్నయ్య అంటే బోల్డ్ అంత ఇష్టం. నీకు అన్నయ్య లేడు కదా,
మరి ఏ అన్నయ్య అంటే ఇష్టం? నాకు కళలో అస్తమాను ఒక అన్నయ్య వస్తుంటాడు. అతను ఎర్రగా అందంగా ఉంటాడు. దుర్గా అమ్మ పిలుస్తుంది, నన్ను దింపు తాతయ్య. తైలం పెడుతుంది వెళ్ళి. కళలో అన్నయ్య వస్తాడని చెప్తుంది ఏమిటి? కన్ఫ్యూషన్. సి ఫర్ కన్ఫ్యూషన్. మీరేం చేస్తూ ఉంటారు? హెల్ప్ చేస్తుంటానండి. వెరీ ఇంట్రెస్టింగ్. అవునండి. ఒక చిన్న ప్రశ్న, మీరు గొప్ప కోసం చేస్తుంటారా లేకపోతే జాలిపడి చేస్తుంటారా? కొంచెం అది కొంచెం ఇది. ఓహో, ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. అవును, మీరు ఆర్థిక సాయమే చేస్తారా లేకపోతే మాట సాయం, చేతి సాయం కూడా చేస్తారా? కాలు సాయం కూడా చేస్తుంటానండి, తీసుకునే వాళ్ళ అవసరాన్ని బట్టి. అది సరే, ఎన్నో ఫీల్డ్స్ ఉండగా మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? గుర్తింపు బాగుంటదని. ఓహో, అంటే మీకు ఇన్స్పిరేషన్ మదర్ తెరిసా అన్నమాట? కాదండి, TV9 ETV2 వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అవునండి, ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అవునండి, అస్సలు హెల్పే చేయబుద్ది కాదు. అవునండి. అటువంటి వాళ్ళు మీకు ఎవరైనా ఎదురయ్యారా? అయ్యారు. ఈడిగీడు కరెక్ట్ లా ఉన్నాడు. ఇతనా? కాదు మీరే. మరి బాబు ఇలా రా, మంచి కంపెనీ ఇస్తాడు, కూర్చో. అబ్బా, అమ్మో, ఎక్స్క్యూజ్ మీ హెడ్ మాస్టర్. బుర్రలేదండి, మధ్యలో దొరుకుతున్నా. నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయిందయ్యా. ఇప్పుడు దాకా ఎక్కడున్నా? గ్యాప్ లో అలా పక్కెళ్తే ఇండియా మ్యాప్ మొత్తం చూపించాడు ఆ పిల్లిగడ్డ పోడు. ఇది మన ఏపీనా? వెళ్ళి అడుగు, దోలు తీరిపోద్ది. మీరేం చేస్తుంటారు? దొరికిపోయినట్టున్నాడు. ఈ రోజు వీడి జీవితం వాడి జీవితం మలుపు తిరగటం ఖాయం. ఏమయ్యా, నువ్వే నీ బిల్లులు తీసుకొస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి అండి. ఇదేంటిది? ఈ సేవ కదా, మనకి గవర్నమెంట్ ఇంత సేవ చేస్తుంటే నేను పబ్లిక్ ఈ మాత్రం సేవ చేయకపోతే బాగోదు కదా. కావాలంటే నీ బిల్ నేను కడతాను, కానీ ఈ సేవ మాత్రం చేయొద్దని చెప్పొద్దు. నేను ఉన్నదే సేవ చేయడానికి, నా చేత సేవ చేయించకపోతే నీ కర్మ. అయ్యి బాబోయ్ బాబోయ్, ఈ సేవలో ఎంత సేవ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. బాబు బాబా బాబు, నీ సేవతో పాటు ఈ సేవ కూడా చేసి కాస్త పుణ్యం కట్టుకో. పైన కింద ఆముదం రాసుకొచ్చేయటం కాదు, డబ్బులు బాలేటోడు బాబు నువ్వా. ఇక్కడ పామేకు. ఇదిగా ఇంకెళ్ళు. దొరకునా ఇటువంటి అర్థమైంది, నీది బ్యాంకు రొమాన్స్ అన్నమాట. లైన్ క్లియర్ అయిందా, ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నావా? నువ్వేం టెన్షన్ పడద్దు, షూర్ గా పడిపోతుంది. ముందు మీ దెబ్బకి నేను పడిపోయేలా ఉన్నా. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పటికి 10, 2 రన్నింగ్ లో కూడా ఉన్నా. ఏంటి నా పర్సనాలిటీ చూసి డౌటా? లవ్వుకి లుక్తో పని లేదమ్మా, దమ్ముంటే చాలు. అమ్మయ్యా, రామోజీ ఫిలిం సిటీ నుంచి రామానాయుడు స్టూడియో దాకా తిప్పించేసావు. ఇక ఈ ఊళ్ళో మిగిలింది ఇది ఒక్క ఇల్లే. ఈ కొంపలో నా పెళ్ళం ఉంటదంటావా? ఈ కొంపలో కూడా నీ పెళ్ళం లేకపోతే ఇక మనకి పెళ్ళం లేనట్టే. కిరాయి కొట్టు. మీటర్ ఏది? మీటరా? ఇదిగో. ఇదిగో ఏంటి క్వార్టర్ ఎట్టావు? నువ్వే కదా మీటర్ మీద క్వార్టర్ ఇవ్వాలన్నావు. నీకంత ఎర్రమందారంలో ఆపడ్డానే. ముఖ్యమంత్రితో ముఖాముఖి ప్రోగ్రామ్ లో డైరెక్ట్ గా ఫోన్ లో సీఎం తో మాట్లాడినోడిని ఒక్క సెల్ల కొట్టానంటే సెల్లో పడతావు. ఏంటి ఇది? టీ అండి. మీరే కదా చక్కని చిక్కని టీ మరిగించుతామన్నారు, మరిగించాక మిగిలింది తెచ్చాను. ఇది ఎలా తాగనే? తాగటం కుదరదంటే తినేయండి. నేను ఇచ్చే ఓరు పిచ్చిగా లేహిం కంటే చిక్కగా ఉంది. నీ వంటలతో నన్ను చంపేద్దామనే? అబ్బా, నాకు అంత అదృష్టం కూడానా? సర్లే, ఇంకో టీ చేసుకురా. ఎవరదే? నువ్వు బయటకు వస్తావా, నేను లోపలికి రానా? నేను తలుపు తీస్తే కానీ లోపలికి వచ్చేది. ఆగు, నేను వస్తున్నా. ఎవరు నువ్వు? అంత బిగ్గరగా అరవడానికి నేనేం బెగ్గరని కాదు. ఏంటి వేటగాడు గట్టపు? వేటగాడినే కాదు, పోటుగాడిని కూడా. చూస్తే తెలవటంలా. 1 షాట్ 2 బిడ్డల్స్. హలో బ్రదర్స్. ఈడు లవ్డు, ఆడు కుషుడు. ఏంటి వీళ్ళని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకొచ్చావా? కాదు, వాళ్ళ అమ్మ ఒడిలో జాయిన్ చేయడానికి తీసుకొచ్చా. ఎవరు వాళ్ళమ్మ? నీకు తెలదేంటి? వాళ్ళ అమ్మ ఎవరో నాకెలా తెలుస్తున్నాయి బాబు? క్వశ్చన్ వేసిన 4 ఆన్సర్లు ఇస్తే కూడా చెప్పుకోలేవా? ఫుల్ లైఫ్ లైన్ వాడుకో. క్వశ్చన్ ఏంటి, లైఫ్ లైన్ ఏంటి? క్వశ్చన్ ఏంటంటే ఉత్తమ జాతి స్త్రీని ఏమంటారు? ఏ పద్మిని, బి హస్తిని, సి చిత్తిని, డి శంకిని. ఏ పద్మిని? వస్తున్నానండి. వీడాడండి.
నీ అమ్మ మొగుడు తమ్ముడు పెళ్ళం తోడుకోడలకి ఈ ఎపురాల కోడలు మొగుడు అంటే నీ మొగుడిని పళ్ళు రాలుతాయి. దాని మెడలో 3 ముళ్ళు వేసింది తిరుపతి ఒకడే. ఆ తిరుపతి గుళ్ళోనే నేను దీని మెడలో 3 ముళ్ళు వేసి వేవిళ్ళు తెప్పించి పుల్లకాయలు తినిపించి పిల్లకాయలు కనిపించాను. వీడేంటంటే ఇలా మాట్లాడుతున్నాడు? నువ్వు నోరు మూసుకుని ముందు బుడ్డోళ్ళకి పాలియ్యి. ఆ పాల అంటావేంటి? ఏడాది అయ్యింది తల్లి పాలు లేక పిల్లలు అల్లలాడిపోతుంటేను. అయ్యో వీడేం వాగుతున్నాడో విన్నారా? ఈ పిల్లలకు నేను పాలు ఇవ్వాలంట. మరి తల్లివి నువ్వు కాకపోతే తండ్రిని నేను ఇస్తానేటి పాలు. ఎవడ్రా నువ్వు? డైరెక్ట్ గా లోపలికి వచ్చి పాలు ఇమ్మంటున్నావు. ఇది ఏమన్నా పాల కేంద్రం అనుకుంటున్నావా? నేను పాలు అమ్మమ్మని అడగడానికి రాలేదు, వాళ్ళ అమ్మని పాలు ఇమ్మని అడగడానికి వచ్చాను. విన్నావా నాన్న? వీడెవడో వచ్చి తను నా మొగుడు వీళ్ళు నా పిల్లలు అంటున్నాడు. ఆంటీకి మొగుడు ఏంటమ్మా? లక్షణమైన నీ మొగుడిని పక్కన పెట్టుకున్నా. లక్షణమైన మొగుడు ఆడేంటి? లచ్చ కట్నం ఇచ్చి నీ కూతురు నేను చేసుకుంటాను. పైగా పట్నం పిల్ల కదా అని కట్నంలో డిస్కౌంట్ ఇచ్చి మరీ చేసుకున్నాను. తమరిది విలేజ్. అందుకే మా ఇద్దరి మధ్య ఇంత పెరిగింది మైలేజ్. నువ్వు వెంటనే బయటికి వెళ్ళిపోతే నీ ముఖం క్యాబేజీ అయిపోద్ది. నేను 2 చేతులతో కావుడు ఉప్పుకొచ్చింది, ఒట్టి చేతులు ఉప్పుకెళ్ళడానికి కాదు, నా పెళ్ళాన్ని నా ఎంట ఎట్టుకెళ్ళడానికి. ఇందాకనే చూస్తాను నా పెళ్ళాన్ని నీ పెళ్ళం అంటున్నావు. ఇది నీ పెళ్ళం అంటాను సాక్ష్యం ఉందా? సాక్ష్యమా? ఇది సరిపోద్దా? ఏంటి అంత సాక్ అయిపోయి చూస్తున్నారు? మా పెళ్లి రోజు గోల్డ్ కోడాక్ ఫిల్మ్ తో తీయించుకున్న ఫోటో అది. రూపాయి గారు కాపీలు కూడా ఇచ్చుంటారు. నార్మయ్యవా ఎట్లాంటి ఫోటోలు మేము శ్రీదేవితోనో తీయించుకున్నాం. అంత మాత్రం చేత శ్రీదేవి నా పెళ్ళాం అన్నాం అనుకో, చెప్పుచ్చు కొడతాడు. ఆయన కొట్టడం కాదు, నా పెళ్ళాన్ని నాతో పంపించకపోతే ఇప్పుడు నేను కొడతాను కావిడి బద్దించుకుని. ఇంటలా బిక్క మొహం వేసుకు సొత్తా వీళ్ళకి పాలిచ్చినాక ఎన్నిళ్ళెట్టు. అమ్మా అర్జెంట్ గా నువ్వు బయటికి వెళ్ళిపోయావు. నిన్ను ఒంటి మీద చెయ్యి పడిందో డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి వెళ్ళిపోద్ది. సెల్లో వచ్చేస్తాయి సామాన్లు. ఏంటి ఇత్తడి సామాన్లా? కాదు, ఇనప సామాన్లు, చేతులకు బేడీలు. పోలీసులకు ఒక్క సెల్ల కొట్టానంటే వెళ్ళి సెల్లో పడతారు. అల్లుడు ఈ కావిడిగాడు ఏదో తేడాగళ్ళగా ఉన్నాడయ్యా. తేడా వాడు కాదు, మీరు మీ అమ్మాయిని. తోడు నాకేం తెలియదయ్యా. ఇదేదో రాంగ్ రూట్ లో వస్తున్నాడు. రాంగ్ రూట్ కాదు, రైట్ రూట్ లోనే వచ్చాం. కావాలంటే తెల్లారేసరికి అప్పిరిసేసేస్తాను మొత్తం సాక్ష్యాలని. నేను అయితే తెల్లారి రా. మా అత్తారిల్లు వదిలి మేము ఎందుకు వెళ్తాం? నా మ్యాటర్ తేలే వరకు ఇక్కడే సెటిల్ అవుతాను. ఊరు లౌడు నువ్వు ఉండరా, మ్యాటర్ సెటిల్ చేస్తాను కదా. గురువుగారు, నా కష్టాలు తీరడానికి షేర్ మార్కెట్ లోకి వద్దాం అనుకుంటున్నాను, రమ్మంటారా? ఇది ప్రజాస్వామ్యం, ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు. చిరంజీవి రాజకీయాల్లోకి రావచ్చు, జగన్ ఓదార్పు యాత్రకి రావచ్చు. నా ఇంటికి వస్తానంటే రావద్దంటాను, షేర్ మార్కెట్ కి రావద్దని నేను ఎందుకంటాను? ఎలా ఉంది? డబ్బు పెట్టుబడి పెడితే ఏం ఇబ్బంది ఉండదు కదా. రోడ్డు పక్కన పేకాటో కోడి పందాలో 50 రూపాయలే పెట్టి ఆడినా పోలీసులు కుళ్ళబొడిచి బొక్కలో తోసి 200 తీసుకుంటారు. అదే రేసుల్లో 50,000, షేరుల్లో 50 లక్షలో పెట్టినా ఎవడో ఏం పేకలేడు, నీ డబ్బులు తప్ప. అలా ఉందిలా. ఎలా ఉంది? అలా ఉంది ఏమిటండి? అవును, మన పెట్టుబడికి ఏం ఇబ్బంది ఉండదు కదా. ధర్మరాజు అంతటోడే జోదంలో ఓడి అడవులకు పోయాడు. నువ్వు లెక్క తొక్కొద్దండి, ఫండ్ అయితేనే బెటరు. మ్యూచువల్ ఫండ్ లో పెడితే ఓ పంచే, ఓ 25,000 ఎట్టి టపాకాయలు కొనుక్కొని కూలోని ఎట్టు కాల్పించి. ఎలా ఉంది? కాలిందండి. కాలేటి ఇదెక్కడ లెక్కండి బాబు, ఎందుకు నాకు ఈ బొక్క? మరి అదే, మన డబ్బులు తగలెట్టడానికి ఆడేవాడు. మన టపాకాయలు మనమే కాల్చుకోవాలి, మన డబ్బులు మనమే తగలెట్టుకోవాలి. పుండు చుట్టూ గోకున్నట్టు దురద తీరుద్ది, దోలు తీరితే మంట ఎట్టుద్ది. ఎలా ఉంది?